Hot. Hotter. Hottest. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. ఇవాళ నేను చెప్పబోయే కథలో ఒక ప్రేమ యొక్క అనురాగాన్ని మరియు ద్వేషాన్ని తెలియజేయబోతున్నా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన దేశంలో తప్పు మీద తప్పు జరుగుతూ ఉన్నాయి. ఏంటిది? హే మయూరి, నువ్వు నీ కొత్త వీడియో చూసావా? దేవుడా, ఏంటి ఇవంతా? మయూరి వేయండి ఇవంతా. అయ్యో రత్తు, మయూరి ఇక్కడతో చాలా పెద్ద సమస్య అయినట్టుంది. మన పోలీస్కి చెప్పేదామే. కాస్త ఆగు, మనం మన ఇల్లుని చెక్ చేద్దాం. ఇంట్లో ఏదైనా వస్తువులు కండ్రకుండా పోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఇంట్లో నుంచి ఏ వస్తువులు కాండ్రాపోలేదు. అయితే ఇంట్లో ఏదో ఒక పెద్ద సమస్య అయ్యింది. పోలీస్ దగ్గర ఇన్ఫార్మ్ చేయొచ్చు. మయూరి, ఎందుకు పోలీస్ వెళ్ళాలనుకున్నావు? ఏం దొంగతనం అవ్వలేదు కదా ఇక్కడ. అది కాకుండా పోలీస్ దగ్గర వెళ్ళి మనకి ప్రాబ్లం అయిపోతుందేమో. ఈ నెత్తరి ఎవరిది? ఈ ఇంట్లోకి ఎవరు వచ్చుంటారు? కర్దే, పాకెట్లో ఏముందో చూడు. ఒక్క నిమిషం సార్, ఏముందో చూస్తాను. సార్, ఇదో వాలెట్. సూరజ్ సావంత్, ఈ ఏరియాలో ఎంక్వైరీ చేయండి. ఇతని ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు? ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఇది చూడండి, మీకేం కావాలి? నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. నీకు దెబ్బ ఎలా తగిలింది? ఏమైంది? ఇది చూడండి, ఇది నా చెయ్యి, నా రక్తం. వెళ్ళి నీ పని చూసుకోండి. సూరజ్! 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 మీ ఆయన సూరజ్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఇంతవరకు గొడవ పడిందే లేదు. ఆఖరిగా ఆయన్ని ఎప్పుడు చూశారు? ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేసి నైట్ రావడానికి లేట్ అవుతుందని చెప్పారు. హలో, ఈరోజు పని అయిపోయిందా? నేను ఇప్పుడే పని ముగించుకున్నాను. అయితే విను, నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. లేట్ అవుద్ది వస్తానికి. ఎక్కడికి వెళ్తున్నారు? కమల్ రూమ్కా? అవును, కమల్ దగ్గరికి. సరే, వెళ్ళిరండి. నైట్ కరెక్ట్ టైం తినండి, లేకపోతే ఎసిడిటీ వస్తుంది. సరేనా? మీ ఆయన సూరజ్ ఫ్రెండే ఈ కమల? అవును సార్. అంటే నిన్న రాత్రి సూరజ్ రాలేదు. మీరు ఫోన్ చేసి ఉండొచ్చు కదా? నేను వాళ్ళకి ఫోన్ చేసి చూశాను సార్, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఆ తర్వాత కమల్కి ఫోన్ చేసినప్పుడు అతను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. నేనేమనుకున్నానంటే ఆ రోజు రాత్రి నా భర్త డ్రైవ్ చేయకూడదని ఆ రోజు కమల్ రూమ్ లో ఉండి ఉదయాన్నే ఇంటికి వస్తారనుకున్నాను సార్. అవును సార్, సూరజ్ నిన్న రాత్రి నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఏదో డిస్టర్బ్గా ఉన్నాడు.
బావా ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? సరే దాన్ని వదిలే రా, వచ్చి ఒక బీరేరా. నాకొద్దురా, ఇప్పుడు వద్దు అసలు. నేను ప్రస్తుతానికి అస్సలు తాగను. ఒక సెలబ్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. చెయ్యాలి లేదా సావాలి. సార్ మేము రాత్రి అంతా తాగుదామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి సూరత్ వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాత వాడిని చూడలేదు. ఆయన ఏమైనా చెప్పేసి వెళ్ళాడా? లేదు సార్, నేను వాడితో చెప్పలేదు, వాడు వినలేదు. ఆయన మీ క్లోజ్ ఫ్రెండే కదా, ఆయన ఎందుకు మిమ్మల్ని చూసి డూ ఆర్ డై అని చెప్పేసి వెళ్ళాడు? సార్ అది వాడు ఎందుకు అలా చెప్పాడో తెలియట్లేదు సార్. వాడు నాతో ఏమీ చెప్పలేదు సార్. అద్భుతం. సూరజ్ మీకు మంచి ఫ్రెండ్, మీ ఇద్దరు కలిసి మందు కూడా కొట్టారు, కానీ ఏమీ తెలీదు అంటున్నారు. కొన్నిసార్లు తాగేవాళ్ళు మత్తులో నిజం కూడా చెప్తున్నారు. ఆయన మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా. సార్ అది నాకేమైనా తెలుసుంటే నేను ఖచ్చితంగా చెప్పుండేవాడిని సార్. సార్ ఈ సూరజ్ ఆఫీస్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా కమల్ ఇంటికే వెళ్ళాడు. సూరజ్ తన వైఫ్ దగ్గర ఇదే చెప్పేసి వెళ్ళాడు, కానీ ఆయన కమల్ ఇంటికి వెళ్లకుండా ఎవరింటికి వెళ్లారో ఎవరికి తెలియట్లేదు. కమల్ మన దగ్గర ఏదో దాస్తున్నాడని నేను అనుకుంటున్నాను. షిల్కే ఒక పని చేయి, సూరజ్ ఫోన్ నంబర్స్ కాల్ హిస్టరీస్ తీసుకురా. ఖచ్చితంగా మనకి ఏదైనా క్లూ దొరికే తీరుతుంది. సరే సార్. బంగారం చాలా అద్భుతంగా నటించావు. చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు, నేనేం ఇప్పుడు తినేస్తాను నిన్ను. నాకు చూపి ఇక్కడ. ఈ వీడియో చూడు, చాలా బాగా వచ్చింది. ఎంత బాగుందో. పోస్ట్ చేసేది టిక్ టాక్ లో. ఈ వీడియో వైరల్ అయిపోతుంది. పోస్ట్ చేసే, ఫాస్ట్ గా పోస్ట్ చేసే, ఫాస్ట్ పోస్ట్. సార్ ఇది సూరజ్ యొక్క సార్ అది సూరజ్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఆయన తలలో బలంగా దెబ్బ తగిలిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది సార్. ఈ హత్య ఎవరు చేసి ఉంటారనేదే తెలియటం లేదు. అతని కాల్ డీటెయిల్స్ మొబైల్ లొకేషన్ అడిగాను కదా, అదిగో ఇక్కడ ఉంది సార్. సూరజ్ కాల్ రికార్డ్స్ ప్రకారం ఆయన చనిపోయక ముందు కోతూరులో ఉన్నాడు సార్. కొత్తూరుకి ఎందుకు వెళ్తున్నాడు సార్? దీని యొక్క జవాబు ఆ నేహా రికార్డ్స్ లోనే ఉంటుంది సార్. నేను నేహా యొక్క కాల్ రికార్డ్స్ చెక్ చేసి చూశాను. నేహా దీపక్ అనే ఒక అతనితో కాల్ చేస్తుంది. ప్రతిరోజు వాళ్ళిద్దరూ నైట్ కాల్ మాట్లాడుతున్నారు. దీపక్ యొక్క కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు అతని ఇల్లు కోతూరులో ఉందని తెలిసింది. తన ఫ్రెండ్ని చూసేసి రాత్రి లేటుగానే వస్తానని సూరజ్ తన భార్యకి చెప్పాడు. కానీ ఫ్రెండ్ ఇంటి నుండి త్వరగానే బయలుదేరిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే తన భార్య ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటాడు, అంటే కోత్రి ఇంటికి. ఒక పని చేయండి శిల్కి, ఆ నేహా గురించి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని రండి. ఓకే సార్. నువ్వా? నేను భయపడ్డాను తెలుసా. అవును, నువ్వెందుకు ఎంత కోపడుతున్నావు? ఏంటిది? నువ్వు ఈ మాలాతో కలిసి ఎందుకు వీడియో తీసావు? అరే నేనేం చేశాను, తను చాలా రిక్వెస్ట్ చేసింది, అందుకే తనతో ఒక వీడియో చేశాను. సరే అది వదులు. నువ్వు ఆ వీడియోని చూసావా? మా వీడియో వైరల్ అవుతుంది. మయూరి, ఇది జోక్ కాదు. నువ్వు అనవసరంగా మాట మార్చుకో. అది కాకుండా టిక్ టాక్ మన ప్రొఫైల్, మన వర్క్, మన ప్యాషన్. మనిద్దరు ఒక టీం. మనిద్దరు మాత్రమే వీడియో తీయాలి. నువ్వు ఇలా మిగిలిన వాళ్ళతో కలిసి వీడియో అంతా తీయకూడదు. సరే అమ్మా, నేను దీంతో ఆపుతాను. దయచేసి కొంచెం నవ్వే. వద్దు. నువ్వు నవ్వవా ఏంటి? చేయను.
నిజంగా చెయ్యను, చెప్పు చెయ్యను. నిజంగా చెయ్యను. అవును, ఎందుకు రావడానికి ఇంత లేట్ అయింది? నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. చూడండి, నేను మయూరి కలిసి కొత్త వీడియో ఒకటి తీసాను. చూడండి ఎలా ఉందో. ఎస్ సార్. సార్ ఓకే సార్. జై హింద్ సార్. సార్ నేను సూరజ్ నైబర్స్ ఒకరితో మాట్లాడాను. డైలీ సూరజ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీపక్ ప్రతిరోజు సూరజ్ ఇంటికి వస్తున్నాడంట. ఆ విషయం ప్రతి నైబర్స్కి తెలిసింది. ఈ విషయం గురించి సూరజ్ దగ్గర పోయి చెప్పారు. సో ఇందువల్ల సూరజ్కి వాళ్ళ వైఫ్కి జగడాలు వచ్చిందని చెప్తున్నారు సార్. నేహా, నువ్వు చాలా ఓవర్గా వెళ్తున్నావు. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని వెళ్తా అనుకున్నావేంటి? అలాగా నేనేం చేయలేదు. పక్కింటి వాళ్ళతో మాటలు విని నాతో గొడవ పడుతున్నారా మీరు? నాకు దీపక్కి ఎలాంటి సంబంధం లేదు. నిప్పులేందో పొగరాదు. పక్కింటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారేంటి? అలాగా అయితే దాని గురించి నాతో ఎవరు అడగలేదే. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే మీరు నమ్మండి, నేను ఎవరితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. ఈ సమస్య తర్వాత దీపక్ సూరజ్ ఇంటికి వెళ్ళటం లేదా ఏంటి? ఈ ప్రాబ్లం అయిన తర్వాత దీపక్ సూరజ్ ఇంటికి వెళ్ళలేదు సార్. కానీ నేహ అయితే దీపక్ ఇంటికి ప్రతిరోజు వెళ్తుంది సార్. కొద్ది రోజుల తర్వాత నేహ ప్రెగ్నెంట్ అయింది సార్. కానీ అబార్షన్ చేసుకున్నారు. ఒకవేళ బేబీ దీపక్ది కూడా కాయ ఉండొచ్చు. ఒకవేళ సూరజ్ DNA టెస్ట్ కానీ చేసింటే ఆయనకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. మీరు చెప్పేది కరెక్టే. యు ఆర్ రైట్. ఈ బిడ్డ దీపక్ బిడ్డే. ఆ తర్వాతే సూరజ్ దీపక్ని కలిసి దీపక్తో కన్ఫరెన్స్ చేయడానికి ఆలోచించుంటాడు. రైట్ సార్. సూరజ్ హత్య చేసిన ప్లేస్లోనే ఆయన యొక్క ఫోన్ లొకేషన్ దొరుకుతుంది సార్. సూరజ్ వెళ్ళిన లొకేషన్ దీపక్ ఇల్లే చూపిస్తుంది. అతను వాడిని బెదిరించుండొచ్చు. అందుకు అవకాశం ఉంది సార్. నేహ ఇక్కడ ఉన్నారా? లేదు సార్. నేహ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. దీపక్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేహ ఇంటికి వెళ్ళి చూడండి. సరే సార్. చెప్పండి మిస్టర్ షిల్కే. సార్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అనుకుంటా. వాళ్ళ ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళిద్దరు మొబైల్స్ని ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టండి. సరే సార్. ఇలా చూడండి శాస్త్రి గారు, ఈ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది కదూ. ఈ అమ్మాయినే మా అబ్బాయికి ఖాయం చేసేయండి. ఇలా చూడు బాబు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఒక్కసారి చూడు బాబు. సార్ మీరా? లోపలికి రండి సార్. అది సార్, మా అబ్బాయికి పెళ్లి చేయడం కోసం అమ్మాయిల ఫోటోలు చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంట్లో కొంచెం మాట్లాడాలి. అలాగే సార్. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే అలాగే సార్, రండి లోపలికి వెళ్దాం. నీకు ఆ అమ్మాయి నచ్చిందా? సార్ లేదు సార్, మా నాన్న నాకు పెళ్లి చేయాలని. సార్ మీరు ముందు లోపలికి రండి. రండి సార్. నువ్వు ఉండవయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆ సూరజ్ వైఫ్ నేహ ఉన్నారు కదా, ఆవిడ 2 రోజులుగా మిస్సింగ్. ఆవిడ మిస్ అయిన రోజు దీపక్ ఇంటికి వెళ్ళినట్టుగా మా ఎంక్వైరీలో మేము కనిపెట్టాం. ఈ విషయం గురించి సూరజ్కి ఆ పక్కింటి వాళ్ళకి బాగానే తెలుసుంది. వాడు నీ క్లోజ్ ఫ్రెండే కదా, నీకు తెలుసుంటుందే. లేదు లేదు, ఐ మీన్ ఎస్ సార్. ఇలా చూడండి, నాకు క్లియర్ సమాధానం కావాలి. ఎస్ సార్. అది వచ్చి సూరజ్ తన భార్యని సందేహపడుతున్నట్టుగా చెప్పాడు సార్. కానీ తన భార్య గురించి తనకేమీ తెలియదు సార్. నేను కూడా దాని గురించి పెద్దగా ఏమీ తీసుకోలేదు. జీవితం ఎంత మోసంగా ఉంటుందని నేను అస్సలు ఎదురు చూడలేదురా. నువ్వు దేని గురించి మాట్లాడు, నాకు అసలు అర్థం కావట్లేదు. దేని గురించి చెప్తున్నా అంటే, నా వైఫ్ నేహాకి అక్రమ సంబంధం ఉందనుకుంటున్నా. నిజంగానా? అవును, నేను నిజమే చెప్తున్నా. దానికైనా ఆధారం నా దగ్గర చాలా ఉన్నాయి. తను ఇంకొకరిని ప్రేమిస్తుంది. తను నేనేం చేస్తానో చూడు. ఒక్క నిమిషం కూర్చో.
నువ్వేమంటున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? తను నీ భార్యరా? తనకు ఒక అక్రమ సంబంధం ఉందిరా. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారే, దీని గురించి ఎందుకు చెప్పలేదు? సార్, సూరజ్ లోపల ఒక సందేహం ఉంది. అది మాత్రం కాకుండా ఆ అమ్మాయి గురించి ఆధారం లేకుండా ఎలా చెప్పగలను? చాలా మంచివాడుగా ఉన్నాడే. నేహ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఏమైనా ఐడియా? సార్, నేహ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు సార్. 1 minute సార్. సార్, నేహ కాల్ చేస్తున్నారు. అటెండ్ చేయండి. చెప్పండి నేహ మేడం, ఎక్కడున్నారు? మా ఇంట్లో. మీరెవరు? నాకు ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను ఎస్ఐ షిర్కే మాట్లాడుతున్నాను. మీరు ఒక పని చేయండి, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. తర్వాత మీరు ఒంటరిగా రాకండి, మీ ఫ్రెండ్ దీపక్ని తీసుకురండి. వెల్కమ్ నేహా మేడం. పోలీసులకి మీ అఫైర్ గురించి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? సార్, ఒక విషయం చెప్తాను. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉంటే అది అఫైర్ అని ఎలా నమ్ముతారు? ఇలా చూడండి మేహా మేడం, ఇది ఒక పోలీస్ స్టేషన్ మేడం. ఈ విషయం గురించి ఆర్గ్యూ చేయడానికి మేము ఇక్కడ లేవు. ఒక ఆడది తన భర్తకి తెలియకుండా ఇంకొక మగవాడిని హోటల్లో కలుస్తోంది. దీనికి మీరు ఏం పేరు పెడతారు? ఇలా చూడండి, 6 నెలలు మీరు హోటల్కి వెళ్ళిన బిల్లు. ఇప్పుడేమంటారు మీరు? ఇదే స్నేహమా? అవును సార్, మా ఇద్దరి మధ్యలో అఫైర్ ఉంది. లేదు సార్. సార్ సార్ అది నేనెందుకు అతన్ని చంపుతాను? సార్, సూరజ్ని మేము హత్య చేయలేదు. అదేంటంటే నాకు దీపక్ ఉన్న అఫైర్ ని సూరజ్ తప్పుగా అనుకున్నాడు. వావ్, ఇది విన్నారా షిల్కి? మీరు ఇంకా సార్, చెప్పండి. నేను చెప్పింది నిజమే. నాకు దీపక్ ఉండే అఫైర్, దానికి ఒక కారణం ఉంది. సూరజ్ని నేను సంతోష పెట్టలేకపోయాను. అందువల్ల ఇంతో కలిసిపోయారా? సార్, నాకు కొన్ని విషయాలు కావాల్సి వచ్చేది. అది ఫిజికల్ గా కాదు సార్, ఒక ఎమోషనల్ కూడా. సూరజ్ నాకు భర్తగా నడుచుకునేవాడు కాదు. నా మీద అక్కర కూడా లేదు. నాకు వేరే దారి లేక దీపక్తో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. సూరజ్ నా దగ్గర ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టాడు. వాళ్ళకి ఆల్రెడీ ఒక అఫైర్ ఉంది సార్. ఆయన చనిపోయాడు కాబట్టి మీరు ఏమైనా చెప్తారా? కానీ ఆయన కాల్ డీటెయిల్స్ మేము చెక్ చేసేసాం. అందులో ఏ సమాచారం లేదు. మీరు చెప్తున్నట్టు ఇంకో అమ్మాయి ఫోన్ నంబరు అందులో ఏమీ లేదు. ఒక భార్య తన భర్త గురించి తెలిసి ఉంటుంది. ఆమె నంబర్ అంతా నాకు తెలీదు. కానీ సూరజ్కి ఒక అమ్మాయితో అఫైర్ ఉన్నింది. నేను మా అమ్మ కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నా. నీకు తెలుసు కదా, నేను తను అసలు ప్రేమించను కూడా లేదు. మా మధ్య అలాగో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే ఉండదు. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. నేనేం చేయాలో నాకు తెలుసు. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. సార్, నేను ఒక పేదింటి అమ్మాయిని. నాకు పెళ్ళైపోతే మా నాన్నకి సమస్య తీరిపోతుంది అనుకునేవాడు. నేను మా అమ్మగారింటికి మళ్ళీ వెళ్ళలేకపోయాను. అంతేకాకుండా ఆయన్ని నా భర్తగా చూడలేదు. కానీ సూరజ్ నన్ను ఒక ఫ్రెండ్గా నన్ను బాగా చూసుకునేవారు సార్. కానీ మా అత్తయ్య చనిపోయిన కొన్ని రోజుల తర్వాత సూరజ్ నన్ను మర్చిపోయాడు సార్. నేను ప్రాణాలతో ఉన్నానా లేదని కూడా అనుకోలేదు. ఆ తర్వాత దీపక్ను చూసుకున్నాను. దీపక్ ద్వారా మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, అదే కదా నిజం? ఈ విషయం సూరజ్కి తెలియగానే మీరిద్దరు కలిసి సూరజ్ని చంపేశారు, అంతే కదా? లేదు సార్, సూరజ్ని మేం చంపలేదు సార్. ఒకవేళ ఆయన గర్ల్ ఫ్రెండ్ చంపుంటుంది. ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా, వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఇలాంటి విషయాలన్నీ మేము కనిపెడతాం. అతన్ని చంపాలన్న ఉద్దేశం మీ ఇద్దరికీ ఉండింది. సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము సూరజ్ని చంపలేదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ తనని చంపుంటుంది. చెప్పు. మయూరి, నువ్వు చెప్పావు కదా మాలాతో వీడియో తీయమని. ప్రామిస్ చేసావు కదా. ఏ గీతు, అది ఒట్టి వీడియోనే. నువ్వెందుకు చిన్న చిన్న విషయాలకు కోపడుతున్నావు? మయూరి, నువ్వు నేను వీడియో చేయాలి. గీతిక మయూరి ఇస్ అ టీమ్. ఇప్పుడు నువ్వు ఆ మాలాతో వీడియో తీసావంటే అందరికీ మనం విడిపోయామనుకుంటారు కదా. అరే దయచేసి నువ్వు ఇలాగంతా ఆలోచించకు. నేను ఒక చెప్తాను విను. నువ్వు టెన్షన్ అంతా వదులుకునేసి ఇప్పుడు నా ఇంటికి రా. మనందరం కలిసి కొత్త వీడియోని తీద్దాం. దీనికోసమంతా నువ్వు కోపడకు, సరేనా?
ఆత్రపడటం మరియు కుళ్ళుకోవటం ఇదే మనిషి యొక్క పెద్ద శత్రువు. సాధారణ విషయం పైన ఒక మనిషి పైన కోప్పడితే ఆ కోపమే మనల్ని ఒక పెద్ద తప్పుగా దారితీస్తుంది. సూరజ్ యొక్క మరణం చాలా మిస్టరీగానే ఉంది. ఎక్కడో ఒక చోట కోపము మరియు కుళ్ళు అతని మరణానికి కారణమయ్యింది. ఇంకో పక్క గీతికలో కోపం మరియు కుళ్ళు మొదలైంది. కానీ గీతిక యొక్క కోపము మరియు కుళ్ళు తన యొక్క ఫ్రెండ్ మరియు పార్ట్నర్ అయిన మయూరిని కాల్చే వరకు దారితీసింది. ఒకవేళ ఆ మయూరి వేరే ఎవరి వల్ల చనిపోయి ఉండొచ్చు. సార్, నేను సూరజ్ రికార్డ్స్ మళ్ళీ కాల్ చెక్ చేశాను సార్. సూరజ్ కమల్ తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు సార్. ఆయన కాల్ రికార్డ్స్లో ఎటువంటి ఫోన్ నెంబర్ లేదు సార్. సూరజ్కి అఫైర్ ఉండడం నేను కొంచెం కూడా నమ్మటం లేదు సార్. నేహా ఈ కేసు నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు సార్. సూరజ్ బాడీ దగ్గర అతను ఫోన్ దొరికిందా ఏంటి? లేదు సార్. అతను ఇంకో నెంబర్ కూడా యూజ్ చేసి ఉండొచ్చుగా. ఒక్క నిమిషం సార్. హలో, ఏ ప్లేస్లో? సరే, మేము వస్తున్నాం. సార్, అడవిలో ఇంకొక డెడ్ బాడీ ఉందంట. సార్, బాడీ లోపల ఉంది. సార్, ఆ అమ్మాయి ఒక పిఎం రిపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని గన్తో షూట్ చేశారు సార్. దాని తర్వాత ఆ బాడీని కాల్చారు. బుల్లెట్ యొక్క లెంత్ 35 mm ఉందని తెలుస్తుంది. ఈ గన్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చెక్ చేయండి. ఓకే సార్. ఈ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? అవును సార్, 6 days ముందు ఒక అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు సార్. వాళ్ళ చేతిలో ఉండే టాటూ డిస్క్రిప్షన్లో మ్యాచ్ అవుతుంది సార్. ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళని రమ్మని. ఓకే సార్. చూడండి, బాడీ ఫుల్గా డీకంపోజ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ చేతిలో ఉండే టాటూని మేమే డిస్క్రైబ్ చేస్తాం. ఆ టాటూని మీరే చూడండి. ఈ టాటూ ఎవరిదని తెలుస్తుందా? ఆ తర్వాత తన రింగ్ ఇక్కడే ఉన్నింది. సార్, ఇది మయూరిది, నా ఫ్రెండ్ది. అవును సార్, నా ఫ్రెండ్ మయూరిదే. మీరేమో ఆవిడికి ఫ్రెండ్ అంటున్నారు. ఆయన ఫ్యామిలీ ఎక్కడ? సార్, తను అనాథ. మేము టిక్ టాక్ మూల్యంగా పరిచయం అయ్యాం. ఇప్పుడు సార్, దీన్ని ఫాస్ట్గా పోస్ట్ చేయి. ఇది టిక్ టాక్లో వేస్తే వైరల్ అయిపోతుంది. అందరు కొట్టేస్తాం టిక్ టాక్ని. ఫాస్ట్గా పోస్ట్ చేయి, ఫాస్ట్గా. దాని తర్వాత మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం సార్. నువ్వు నవ్వవా ఏంటి? చేయను. నిజంగా చేయను. తన మ్యారీడ్ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండింది. హస్బెండ్ తోటి తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. 6 నెలల క్రితమే తన ఇల్లుని కూడా వదిలేసింది. అప్పుడు నేనే మా ఏరియాలోనే తనకి రెంట్లో ఒక ఇల్లు ఇచ్చాను. నేనే 5 రోజుల ముందే తన మిస్సింగ్ రిపోర్ట్ రాయించుకున్నాను. ఆవిడ భర్త గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? ఆయన పేరు? సార్, కమల్ మెహతా. ఈ కమల్ మెహతా ఎక్కడ ఉంటారో చెప్పగలరా? సార్, ఈ అడ్రస్. బాబు, ఈ అమ్మాయి చూడు, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి చూడు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇంకా అందంగా ఉంది. ఒకసారి చూడరా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఒకసారి చాలా ఆపండి. నాకు పెళ్ళి వద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎందుకు రోజు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఎందుకంటే నేను తలుచుకొని దిగులు పడుతున్నాను. నీ జీవితంలోకి ఎవరు వచ్చారో వెళ్ళారో నాకు తెలియదు. నాన్న, తను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది మీకు చెప్పిన అర్థం కాదు నాన్న. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సార్, మీరా? ఏమైనా తెలిసిందా? నువ్వు ఒక విషయాన్ని దాచిపెట్టాలని చూసావు, కానీ ఆ విషయాన్ని కనుక్కునేసాము. ఏం చెప్తున్నారు సార్? నువ్వు ఇప్పుడు నాతో రా, దాని తర్వాత తెలుస్తుంది. రా, వెళ్ళు. సార్, నాన్న, సార్, నేను సూరజ్ గురించి నాకు తెలిసింది మొత్తం మీతో చెప్పాను సార్. ఇప్పుడు సూరజ్ గురించి నువ్వు చెప్పేశావు, కానీ మయూర్ గురించి ఎందుకు చెప్పలేదు నువ్వు? నీ భార్య మయూరి. సార్, మయూరేనా? తనకి దీనికి ఏం సంబంధం సార్? అరే, దాని గురించి నువ్వే కదా మాతో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సూరజ్ని ఏ రోజు చంపారో ఇప్పుడే మయూరిని కూడా చంపేశారు. సార్, మయూరిని చంపేశారా? అవును, మయూరి బాడీ దొరికేసింది. డీకంపోజ్డ్, ఫుల్గా కాల్చారు. ఇదంతా చేసింది సూరజ్ అనుకున్నావు. కూర్చో. నాకు ఒక విషయం పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ సూరజ్, అతని వైఫ్ ఏమో నేహా, ఇంకా ఆవిడ బాయ్ ఫ్రెండ్ దీపక్. అతను కోతూరులోనే ఉంటున్నాడు. అతను అక్కడే ఉంటున్నాడని మేమే కనిపెట్టాం. మయూరి లొకేషన్ కూడా అక్కడే చూపిస్తోంది.
మయూరి కూడా అక్కడే ఉంటోంది. ఒకవేళ దీపక్ మయూరిని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మయూరి సూరజ్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ నీకు బాగా తెలిసింది. సార్ మీరేం చెప్తున్నారు సార్? వాళ్ళ మధ్య ఎటువంటి అఫైర్ లేదు సార్. దయచేసి నేను చెప్పింది వినండి సార్. నేను మయూరిని చంపలేదు సార్. మీరిద్దరు రోజు గొడవ పడ్డం మాకు తెలిసి వచ్చిందిలే. సార్ అది నాకు మయూరికి ఏం గొడవ లేవు సార్. మయూరికి మా నాన్నకే గొడవ వచ్చింది సార్. మయూరి, మయూరి, ఏంటిది ఏంటిది చెప్పు. ఎందుకు ఇలాంటి వీడియోలు తీస్తున్నావు? ఇలాంటి వీడియోలు తీయడం మానేయ్. నువ్వు తీసే వీడియోలు నా బంధువులు స్నేహితులు చూస్తారు. వీడియోని స్టాప్ చేయి, ముందు స్టాప్ చేయి. ఇది నా ఫోను. నువ్వు ఈ టిక్ టాక్ల ద్వారా సమాజానికి చాలా చెడు చేస్తున్నావు. ఇది చూడండి, మీరు చెప్పేదంతా నా వల్ల వినమలదు. కమల్, కమల్, ఇక్కడ రండి. మయూరి ఏమైంది? ఎన్ని కలిసావు? చూసావా నీ పెళ్ళం ఏం చేస్తుందో చూసావా? రోజు సెక్సీ వీడియోలు అప్లోడ్ చేస్తోంది. ఇది ఏం సెక్సీ అనే వీడియోస్ కాదు, ఇది నా పని. అర్థమైందా? టిక్ టాక్ వల్ల చాలా డబ్బు సంపాదిస్తున్నాను. నేను సంపాదించేది మీ వల్ల స్టాప్ చేయవలదు. అమ్మాయిలందరూ దీని ద్వారా ఎలా సంపాదిస్తున్నారో తెలిసిపోయింది. క్యారెక్టర్ లెస్. నన్ను చూసి క్యారెక్టర్ లెస్ చెప్తారా? కమల్, అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. ఇక మీద ఈయన ఉన్న ఇంట్లో నేను ఉండను. నేను వెళ్తాను, జరగండి. మయూరి, మయూరి, నేను చెప్పేది విను. మయూరి, నేను చెప్పేది కొంచెం విను. నేను నాన్నతో మాట్లాడతాను. మయూరి చూడు, నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు మయూరి. సార్ మా మధ్యలో రోజు గొడవలు వస్తుండేవి సార్. కానీ మా నాన్న ఏం పట్టించుకోలేదు. కానీ ఏంటంటే మయూరి రోజు వీడియోలు పెడుతూ ఉండేది సార్. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయింది. టిక్ టాక్ కోసం ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? సార్ మీరేమంటున్నారు సార్? ఇక్కడ ఉన్న జనాలు ఇప్పుడు టిక్ టాక్ కోసం ఏమైనా చేస్తున్నారు. టిక్ టాక్ ద్వారా మయూరి బాగా సంపాదించింది. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మేము పిలుస్తప్పుడు రావాలి. షిల్కే, ఈ కేసును మనం త్వరగా సాల్వ్ చేయాలంటే ఆ టిక్ టాక్ గురించి మనం తెలుసుకోవాలి. సార్ మయూరి టిక్ టాక్లో వేసిన వీడియోస్ సార్. ఈ టిక్ టాక్లో ఫుల్గా అటెన్షన్ తీసుకురావడానికి కోసం ఇలాంటి వీడియోస్ వేస్తారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద బ్రాండ్స్ని ఇలాగ యంగ్స్టర్స్తో ప్రమోట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల డబ్బులు బాగా వస్తుంది. మయూరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇంచుమించు 1 lakh ఫాలోవర్స్ ఉండొచ్చు సార్. ఈ టిక్ టాక్లో మయూరి చాలా ఫేమస్ సార్. తన కీర్తికతో చర్య ఎక్కువ వీడియోస్ చేసింది సార్. తర్వాత చూడండి సార్, వేరే అమ్మాయితో కూడా ఇక్కడ కొన్ని వీడియోస్ తీసేసారు. ఏయ్, ఏంటి? చనిపోయింది నీ ఫ్రెండే, నీ భర్త కాదు. ఎందుకు ఇలా కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళి టీ పెట్టి తీసుకురా పో. టీ పెట్టి తీసుకురా అని చెప్పాను. ఎందుకు అలాగే నుంచున్నావు? మీరు మయూరితో కలిసి వీడియో తీసుకున్నారా? ఆవిడ ఎలాంటి వ్యక్తి? సార్, తను చాలా మంచి అమ్మాయి. భయపడకండి, భయపడకండి, చెప్పండి. ఏం పర్వాలేదు, చెప్పండి. సార్, మయూరి నాతో కలిసి వీడియో చేయబోతున్నప్పుడు అది చూసి గీతిక చాలా కోప్పడింది. అది తను మమ్మల్ని చూసి చాలా కుళ్ళుకునేది. షిల్కే, ఈ విషయం ఎంక్వైరీ చేయండి. సరే సార్. ఆవిడతో ఎవరైనా గొడవ చేసినట్టు మీకు తెలుసా? అవును సార్. అదేంటంటే ఒకరోజు వయసైన ఒక అతను అక్కడికి వచ్చి వాళ్ళతో గొడవ పడారు సార్. ఎవరది? అది తెలీదు సార్. షిల్కే, ఈయన? అవును సార్, ఇతనే. అవును సార్, ఆ రోజు తనతో మాట్లాడదామని అక్కడికి వెళ్ళాను. తనని అన్ని ఆపేసి తిరిగి ఇంటికి వచ్చేయమని చెప్పాను సార్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. నాకు ఎవరు వద్దు. ఇలా చూడమ్మా, అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు జరగడం సహజమే. అది మీ ఇల్లమ్మ. కమల్ నీకు భర్త. రామ్మా, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. నన్ను క్యారెక్టర్ లెస్ అని చెప్పినారు కదా, అలా ఉన్నప్పుడు మీరు ఎందుకు నన్ను పిలవడానికి వచ్చారు? దయచేసి నా ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. సార్, నేను ఒప్పుకుంటాను. ఆ రోజు తనతో గొడవ పడింది నేనే.
ఇలా చూడండి, కమల్ ఇంకా మయూరి రిలేషన్షిప్ ఎలా ఉండేది? సార్ ఆ అమ్మాయి అంటే మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం. నేను తన కోసమే మయూరితో మాట్లాడడానికి వెళ్ళాను. ఆ రోజు నేను మయూరిని కలిసి తిరిగి వచ్చిన తర్వాత నేనేమన్నానంటే మా అబ్బాయితో మయూరిని తనని మర్చిపోమన్నాను. జీవితంలో నువ్వు ఎదగాలి, రెండవ పెళ్లి చేసుకోమని చెప్పాను. సార్ ఆ గండిలర్ ఎవరని మేము కనుక్కోలేకపోయాము, కానీ మేము కీర్తిక యొక్క వీడియోస్ చెక్ చేసి చూసాము. ఆమె క్లౌడ్స్లో కొన్ని వీడియోస్ స్టోర్ చేసి పెట్టింది. దీన్ని చూడండి. సార్ 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 ఏమైంది? ఇల్లు సర్చ్ చేయడానికి సర్చ్ వారెంట్ నా దగ్గర కానీ ఎందుకు? ఇదిగోండి search warrant. ఏమీ లేదు ఇక్కడ. ఏం చూస్తున్నారు మీరు? సార్ గన్ దొరికేసింది. ఇది డూప్లికేట్ సార్. సార్ ఇది వీడియో చేసేందుకు యూజ్ చేసే ప్రాప్. నేనేమైనా ఇడియటా? ఆ వీడియోని చూపించండి. చూడండి. మయూరి మాలతో కలిసి వీడియో తీశారు. అది మీకు నచ్చలేదు కాబట్టి ఆమెను చంపేశారు. కాదు సార్, ఇది మేము వీడియోనే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? నువ్వు నా పార్ట్నర్ కదా, ఇంకా నేను నిన్ను ఎవరితోటి చూడలేను. వద్దు గీతిక. ఎంత బాగా వచ్చిందో. లేచే. నువ్వు నీ పార్ట్నర్ ని తుపాకీతో చంపేశావు. ఈ వీడియో మాత్రం పోస్ట్ చేసామంటే లైక్స్ వస్తాయి, కమెంట్స్ వస్తాయి, మనకి చాలా 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 డబ్బులు వస్తాయి. ఓ అలాగా? ఈ ప్రాంక్ వీడియో తీయడం కోసం నిజంగానే మయూరిని మీరు చంపేశారు. మేము మీకు ఇడియట్స్ లా కనిపిస్తున్నావా ఏంటి? ఇలా చూడండి, మాలా మాతో అంతా చెప్పేశారు. మాలాతో కలిసి వీడియో తీయడం వల్ల మీరు మయూరిని హత్య చేశారు. లేదు సార్, నేను మయూరిని ఎందుకు చంపుతాను? అది నా బెస్ట్ ఫ్రెండ్ కదా. కానీ సార్, కానీ ఎవరు చంపుంటారో నాకు తెలుసు సార్. నా హస్బెండ్ సుభాష్. ఏయ్ 2 రోజులు స్టేషన్కి వెళ్ళొచ్చావు కదా, పోలీసులకు ప్రశ్నలు అడుగుతున్నావా? ముందు ఇవన్నీ అడగటం ఆపే. రే చెప్పరా నువ్వు నాకు. ఎప్పుడు తీసావు వీడియో? చెప్పు, ఎప్పుడు తీసావు? ఏయ్ తను చూడాలనిపించినప్పుడంతా తన ఇంటికి వెళ్ళి వస్తాను. వాళ్ళ ఇంటి డూప్లికేట్ కి నా దగ్గర ఉంది. ఏం చేస్తావే? సార్ 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 నిజంగా నేను ఏం రేయ్, నువ్వు అబద్ధం చెప్పావనుకో. నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకో. చేయలేదు సార్, నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. నేనే మయూరి వీడియో తీశాను సార్. కానీ తను నేను చంపలేదు సార్. వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు చూసినా కానీ ఆ టిక్ టాక్ లో వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేది. అవన్నీ నాకు బాగా పిచ్చెక్కేలా చేసింది సార్. సార్ ఎప్పుడు చూసినా కానీ వీడియో అని చెప్పింది సార్. ఓనాళ్ళు తన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా మనసులో కనిపించింది సార్, తనకేమైనా అక్రమ సంబంధం ఉందేమోనని. తను బయటికి వెళ్ళినప్పుడల్లా నేను తను ఫాలో అయ్యాను సార్. అప్పుడు నేను ఫస్ట్ టైం మయూరిని చూశాను సార్. వాళ్ళకి తెలియకుండా నేను లోపలికి వెళ్ళాను సార్. అప్పుడు నేనేం చూశానంటే, ఏమిటి? నీ వైఫ్ నిన్ను మోసం చేశారంటున్నావా? అందుకే మయూరిని నువ్వు చంపావా? సార్ లేదు సార్, మయూరి నా డ్రీమ్ గర్ల్ అని చెప్పింది నిజమే. కానీ నా భార్య మీద నేను ఎక్కువగా ప్రేమతో ఉండేవాడిని సార్. ఒకరోజు రాత్రి నేను మయూరిని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ తను అక్కడ లేదు. అది చూసి నేను బాగా కోప్పడ్డాను సార్. ఆ కోపంలో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కింద పడేశాను సార్. అన్నీ పడేసి పగలగొట్టాను సార్. సార్ ఈ కేసేమో ప్రేమకు సంబంధించిన విషయం అనుకుంటున్నావు. చాలా మంది జంటలు బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే క్రైమ్ చేయాలనుకుంటున్నారు. మయూరి మాలతో కలిసి వీడియో చేసిన విషయం నీకు నచ్చలేదు, అందుకే మయూరిని నువ్వు చంపేశావు. సార్ మయూరి నేను నిన్న మొన్న నుంచి ఫ్రెండ్స్ కాదు. నాకు మయూరి మీద కోపం ఎందుకు వచ్చిందంటే మాలా తన్ని ఇరికించి తనతో టీం చేయాలనుకుంది. కానీ సార్
నాకు మయూరి ప్రేమ మీద ఎలాంటి డౌట్ లేదు సార్. ఇది చూడండి, మేము ఇంకా రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకో. నేను తను ఎలా మర్డర్ చేస్తాను సార్. ఒక నిమిషం సార్. హలో సరే సార్, ఒక నిమిషం. చెప్పండి సార్, ఆ గన్ డీలర్ ఎవరో కనుక్కునేశారు. ఆ గన్ని సూరజే కొన్నాడని తెలుస్తుంది. సూరజ మయూరిని చంపడానికి ఆ సూరజ్ ఆ గన్నును కొన్నాడు. ఒక పని చేయండి, ఈ కేసులో ఎవరు సస్పెక్ట్స్ గా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. సార్ ఏం చెప్తున్నా సార్, ఎందుకు చంపాలి? అలాగా, అయితే నువ్వెవరిని చంపలేదా? ఏమిటిది? ఇదేమిటి? ఇది చూడు, నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూడు. మయూరి చనిపోవడానికి ఒక రోజు క్రితం సూరజ్ అకౌంట్కి నువ్వు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశావు. మయూరిని చంపమని సూరజ్కు నువ్వు డబ్బు ఇచ్చావు. మయూరిని ఎందుకు చంపావో ఆ విషయం నాకు చెప్పేయాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే చెప్పేలా చేస్తావు. శిల్కే, ప్రారంభించండి. నిజం చెప్పవా? చెప్తాను సార్. సార్ మయూరిని నేనే చంపమని చెప్పాను సార్, ఎందుకంటే తను ఒక లెస్బియన్. అలాగా? ఆవిడ లెస్బియన్ కాబట్టి ఆవిడని నువ్వేం చంపలేదు. నువ్వు ఒక గే కాబట్టి ఆవిడని నువ్వు చంపేశావు. అది నిజమే కదా? నిజం చెప్పు. సార్, కమల్ మయూరి ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలిసిపోయింది. అందుకే వాళ్ళు కాంట్రాక్ట్లో పెళ్లి చేసుకున్నారు. సార్, మయూరి లెస్బియన్ అయితే కమల్ కూడా గేనే. ఇలా చూడు, అగ్రిమెంట్ వేసే తను నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది చెప్పు నువ్వు. సార్, అది నా పెళ్లి తర్వాత నాన్న మయూరి ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉండేవారు. ఈ విషయం అంతా మాకు తెలుసు, ఇంకా చెప్పవయ్యా. సార్, మయూరి ఒకరోజు ఇంటి నుంచే వెళ్ళిపోయింది సార్. హాయ్ మయూరి, హౌ ఆర్ యు? ఇది చూడు, నువ్వెందుకు నాకు అనవసరంగా కాల్ చేస్తున్నావు? ఇది చూడు కమల్, ముందు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఆయన మా ఇంటికి వచ్చి నన్నే సమాధానం చేస్తున్నాడు. మయూరి ఆయన ఎందుకు వచ్చారంటే అది బోరు కొడుతుంది. పెళ్ళైన తర్వాత నాకు నువ్వు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. మీకైనా ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోండి. దీనికి తర్వాత మీ నాన్న మా ఇంటికి రానేకూడదు. ఒకవేళ మీ నాన్న వచ్చారంటే నేనేం చేస్తానంటే నువ్వు ఒక గేని ప్రపంచం మొత్తం చెప్పేస్తాను. మయూరి ఏం మాట్లాడుతున్నావు? మన అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు. అగ్రిమెంట్ తీసి కుప్పలవే. సార్, మయూరి నేను బాగా టార్చర్ చేసింది సార్. నేనే సూరజ్కి 5 లక్షలు ఇచ్చి తను చంపని చెప్పాను. అతను కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇలాగంతా నాతో మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా? నేనేం చేయాలో నువ్వే చెప్పు. నువ్వు చెప్పినట్టు ముగించినా లేదా నా దారిలో ముగించినా? నేను ఒక గే అన్న విషయం ఎవరికి చెప్పకూడదని మేము ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నాం. కానీ మయూరి ఎప్పుడు అది చెప్పే మమ్మల్ని బెదిరిస్తూ ఉండేది సార్. మా నాన్న ఏం చేస్తారని నాకు బాగా తెలుసు సార్. అందుకే మయూరికి గుణపాఠం నేర్పించావు. సూరజ్, సూపర్ గా చేసేసావు నువ్వు. దీని తర్వాత మన మధ్యలో ఇంకెవరు రారు కమల్. ఐ లవ్ యూ డియర్. ఐ లవ్ యూ టు సూరజ్. నేను నిన్ను నైట్ కలుస్తాను. సూరజ్ని నువ్వే చంపావా? సార్, మీరేమంటున్నారు? సూరజ్ నేను ఎందుకు చంపుతాను సార్? నేను సూరజ్ని లవ్ చేస్తున్నాను సార్. సార్, కాల్ లొకేషన్. సార్, ఆ ఫోన్ లొకేషన్ కొత్త నంబర్ ఉంది. సూరజ్ని మీరు ఎందుకు హత్య చేశారు? సార్, నేనేమి తన హత్య చేయలేదు. సూరజ్ని ఎందుకు హత్య చేశారు? మేము సూరజ్ యొక్క బాడీని కనిపెట్టినప్పుడు మీరైతే అక్కడ ఏం చేస్తున్నారు? దాన్ని మర్చిపోయారా ఏంటి? నువ్వు నిజం చెప్పకపోతే మేము కొట్టిన దెబ్బకి నువ్వు తట్టుకోలేవు. నిజం చెప్పు. ఎందుకు చంపావో చెప్పు. సూరజ్ని ఎందుకు చంపావో చెప్పు. నా రూమ్లో ఏసీ పని చేయడం లేదని నేను ఆ రోజు కమల్కి చెప్పాను సార్. అంతేకాకుండా నేను బ్లడ్ ప్రెషర్ పేషెంట్ని సార్. అందుకని నేను వాడిని నా రూమ్లో నిద్రపోమన్నాను. ఆ రోజు వాడు తాగే పాలల్లో నిద్ర మాత్రలు కల్పించాను సార్. ఆ తర్వాత సూరజ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. బంగారం, ఆ అమ్మాయి మయూరిని
నాకు చెడ్డ పేరు రావడానికి కారణం తను. కానీ దానికన్నా మా అబ్బాయికి సూరజ్కు ఉన్న సంబంధం నేను తెలుసుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి సార్? నా కుటుంబ పరువును కాపాడుకోవడానికి నేను ఈ పనులన్నీ చేశాను సార్. ఇలా చూడండి, మనుషుల నుండి మర్యాద దక్కుతుంది, కానీ మర్యాద మనిషిని పట్టించుకోవద్దు. మీరు ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన టైం వచ్చింది. స్వలింగ సంపర్కుడు ఒక మనిషి. అతని లోపల అన్ని ఆశలు ఉంటాయి. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దాని గురించి బాగా తెలుసుకోవాల్సిందే. మనం ఇది అర్థం చేసుకుంటే తప్పులు చాలా వరకు తగ్గుతాయి. నేను మీ అనూప్ సోనీని ఇప్పుడు బయలుదేరే సమయం వచ్చింది. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా సేఫ్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.